Good morning to all. Myself, K. Gangadhar, lecturer in botany, GDC Kamareddy. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ శ్వాసక్రియ, రెస్పిరేషన్. శ్వాసక్రియ, రెస్పిరేషన్. ఇక్కడ మనం ఇంట్రడక్షన్ తీసుకున్నట్లయితే మనకు మామూలుగా ఈ కణాలలో జరిగే జీవరసాయనిక క్రియ, కణాలలో జరిగే జీవ రసాయనిక క్రియ ఉంటుంది. ఈ కణాలలో జరిగే ఈ జీవరసాయనిక శక్తి, ఎనర్జీ మనకు అవసరం. కాబట్టి అన్ని రకాల జీవరాశులకు లభించే శక్తి ప్రధానంగా ఆకుపచ్చని మొక్కల నుండి లభిస్తుంది. కణాలలో జరిగే జీవన క్రియలకు ఎనర్జీ అనేది అవసరం. ఈ అన్ని రకాల జీవరాశులకు మనకు లభించే శక్తి, ఎనర్జీ అనేది ప్రధానంగా ఈ గ్రీన్ మనకు ఆకుపచ్చని మొక్కల నుండి లభిస్తుంది. కాబట్టి పత్రరహితం గల మొక్కలు సృష్టికి మూలమైన సూర్యకాంతిలోని వికిరణ శక్తిని గ్రహిస్తాయి. ఈ గ్రహించి కార్బోహైడ్రేట్ల రూపంలో నిల్వ చేస్తాయి. ఈ కార్బోహైడ్రేట్లు కానీ, ప్రోటీన్లు కానీ, లిపిడ్లు వంటి ఈ సేంద్రియ పదార్థాలు, లిపిడ్ వంటి ఈ సేంద్రియ పదార్థాల్లో నిల్వ ఉన్న శక్తి సరఫరా, మనకు నిల్వ ఉన్న శక్తి ఈ సరాసరి కణాలకు లభించదు. లభించకుండా ఎక్కడికి వెళ్తుంది? వీటిలోని శక్తి ఆక్సీకరణ ప్రక్రియ ద్వారా ఏటీపీ, అడినోసిస్ ట్రైఫాస్ఫేట్ అణువులోనికి చేర్చబడుతుంది. దీనినే మనము శ్వాసక్రియ అంటారు. లేదంటే మనము ఇక్కడ శ్వాసక్రియ అంటే ఏమిటి? శ్వాసక్రియ రకాలు: గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ రవాణా. శ్వాసక్రియ అంటే ఏమిటి? శ్వాసక్రియ రకాలు: గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ యొక్క రవాణా. ఇక్కడ శ్వాసక్రియ తీసుకున్నట్లయితే మనకు చాలా మటుకు శ్వాసక్రియ అనేది శక్తిని విడుదల చేసే ఒక జీవనక్రియ. ఈ జీవనక్రియలో ప్రయోగశాలలో ఒక గ్రామ్ మోల్ ఉంటుంది. ఈ మోల్లో గ్లూకోజ్ రసాయనిక ఆక్సీకరణం చెందినప్పుడు 6,86,000 కిలో క్యాలరీల శక్తి అనేది విడుదలవుతుంది. అయితే ఈ శక్తి అంతా ఒకేసారి మనకు విడుదల చెంది వృధా అవుతుంది. కానీ శ్వాసక్రియ ద్వారా ఈ గ్లూకోజు ఆక్సీకరణం చెందేటప్పుడు దానిలోని శక్తి ఒకేసారి విడుదల కాదు. అనేక జీవరసాయనిక చర్యల వల్ల అంచెలంచెలుగా ప్రకారం విడుదలవుతుంది. ఎందుకంటే శ్వాసక్రియ జీవకణాల్లోని ఎంజైమ్ల నియంత్రణలో జరుగుతుంది. ఈ శ్వాసక్రియకు వినియోగపడే అదస్త పదార్థంలో ఇమిడి ఉండే శక్తి స్థితిజ శక్తి అంటారు. ఈ జీవ ఆక్సీకరణ చర్యల వల్ల విచ్ఛిన్నం చెందడం వల్ల వాటిలోని ఈ స్థితిజ శక్తి అనేది గతిశక్తిగా మారుతుంది. ఈ మొక్కలు వివిధ జీవనక్రియలకు వినియోగపడేది గతిజ శక్తి మాత్రమే అని, దీన్నే మనము మరొక పేరే స్వేచ్ఛాశక్తిగా కూడా మనము పిలుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ స్వేచ్ఛాశక్తి F/Gతోని మనము చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ జీవనక్రియలన్నిటికి కూడా శక్తి ప్లస్ ఉష్ణం రెండుగా పరిగణిస్తారు. కాబట్టి ఒక చర్యలో ఉష్ణం అనేది విడుదలైతే ఆ చర్యను శక్తిమోచక చర్య అంటారు. ఉదాహరణకు శ్వాసక్రియ, అలాగే ఒక చర్యకు ఉష్ణం అవసరమైతే దానిని శక్తి గ్రాహక చర్య అంటారు. శ్వాసక్రియకు అలాగే ఒక చర్యకు ఏం విడుదలవుతుంది? ఉష్ణం అనేది అవసరమైతే
దానిని శక్తి గ్రాహక చర్య అంటారు. ఉదాహరణకు కిరణజన్య సంయోగక్రియ కావచ్చు, గ్లూకోజ్ కావచ్చు. శ్వాసక్రియలో ఆక్సీకరణం చెందడం వల్ల శక్తి ఎనర్జీ అనేది ఉష్ణం అనేది విడుదలవుతూ ఉంటుంది. కాబట్టి ఈ శక్తి సంబంధంగా జీవన క్రియల్లో జరిగే చర్యలను మనం అర్థం చేసుకోవడానికి ఈ స్వేచ్ఛాశక్తి, ఎంట్రిపీ, ఎంథాల్సీ మధ్య ఉండే సంబంధాలు తెలుసుకోవడం మనకు చాలా అవసరము. కాబట్టి ఇప్పుడు మనం శ్వాసక్రియ అంటే నిర్వచనం, దానికన్నా ముందు మనకు శ్వాసక్రియ నిర్వచనంలో తీసుకున్నట్లయితే ప్రారంభంలో శ్వాసక్రియ అంటే మనము ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. అంటే ఊపిరి పీల్చుకోవడం, శ్వాసించడం మాత్రమే అనేది మనకు తెలిసిన విషయంగా భావించేవారు. దీని ప్రకారంగానే శ్వాసక్రియ జంతువులలోనే సాధ్యపడుతుంది. పత్రాంతర కణాల్లోనికి ప్రవేశించిన ఆక్సిజన్ శ్వాసక్రియలో వినియోగింపబడుతుందని మొదటిసారిగా డ్యూట్రోచెట్ 1832లో గమనించాడు. అంతేగాక కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ శ్వాసక్రియలో వినియోగపడుతుందని కూడా భావించారు. కాబట్టి చాలా సంవత్సరాల వరకు శ్వాసక్రియ అంటే వాయువుల మార్పిడి ప్రక్రియ అనే భావనను మొదటిసారిగా లోవెంజర్ అనే శాస్త్రవేత్త 1789లో శ్వాసక్రియ కూడా ఒక రకమైన దహన చర్యగా పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి శ్వాసక్రియను ఒక ఆక్సీకరణ చర్యగా సాక్స్ అనే శాస్త్రవేత్త 1885లో తెలిపాడు. ఆయన వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ అనే పదాలను మొదటిసారిగా తెలిపాడు. ఎవరు? సాక్స్ అనే శాస్త్రవేత్త 1885 సంవత్సరంలో. ఎక్స్లే అనే శాస్త్రవేత్త 1888లో జంతువుల్లో జరిగే శ్వాసక్రియను పరిశీలించి రక్తము ఆక్సిజన్ స్వీకరించి CO2ను విడుదల చేస్తాయని తెలిపాడు. 1938లో మెల్డ్యూరమ్ అనే సజీవ కణాలలో జరిగే శ్వాసక్రియలో సేంద్రియ పదార్థాలు ఆక్సీకరణం చెందుతాయని తెలిపాడు. ఈ శ్వాసక్రియ సేంద్రియ పదార్థాలు డీహైడ్రోజనేషన్ చర్యల ద్వారా ఆక్సీకరణం చెందుతాయని, ఈ విడుదలైన హైడ్రోజన్ పరమాణు వివిధ రకాలైన సైటోక్రోమ్ వాహకాలుగా కూడా విడుదలవుతాయనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ బేసికల్గా శ్వాసక్రియ అంటే ఏంటిది దాని గురించి నేర్చుకుందాం. ఇక్కడ శ్వాసక్రియను తీసుకున్నట్లయితే ఒక గ్లూకోజ్ అణువు పూర్తిగా ఆక్సీకరణం చెంది CO2 ప్లస్ నీరు మరియు శక్తిని విడుదల చేసే చర్యనే మనము శ్వాసక్రియగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ శ్వాసక్రియలో తీసుకున్నట్లయితే ఒక గ్లూకోజ్ అణువు పూర్తిగా ఆక్సీకరణం చెంది మనకు CO2 నీరు ప్లస్ మరియు శక్తిని విడుదల చేసే చర్యనే శ్వాసక్రియగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక గ్లూకోజ్ అణువు పూర్తిగా ఆక్సీకరణం చెంది CO2 ప్లస్ నీరు మరియు శక్తిని విడుదల చేసే చర్యనే శ్వాసక్రియ అంటారు. ఇక్కడ ఈక్వేషన్ చూసినట్లయితే C6H12O6 ప్లస్ 6CO2 gives rise to 6CO2 plus 6H2O plus 674 కిలో కేలరీల శక్తి మనకు విడుదల అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలా, మనకు ఆక్సిజన్ అనేది వినియోగపడుతుందని, వినియోగించబడకుండా కానీ ఈ సేంద్రియ పదార్థాలు పూర్తిగా
అసంపూర్తిగా ఆక్సీకరణం చెందుతాయి. అదస్థ పదార్థం నుండి మనకు హైడ్రోజన్ పరమాణువు లేదా ఎలక్ట్రాన్ తొలగింపు ద్వారా ఆక్సీకరణ అనేది జరుగుతుంది. ఈ ఆక్సీకరణ సమక్షంలో అదస్థ పదార్థం పూర్తిగా ఆక్సీకరణం చెంది మనకు CO2ని H2Oలుగా మార్పు చెందుతుంది. దీన్ని మనము వాయు శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ లభించినప్పుడు అదస్థ పదార్థము పాక్షిక ఆక్సీకరణం ద్వారా ఇథైల్ ఆల్కహాల్ CO2గా మార్పు చెందుతుంది. దీనిని అవాయు శ్వాసక్రియ అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి మనము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాము, ఆక్సీకరణము ఆక్సిజన్ సమక్షంలో అదస్థ పదార్థము పూర్తిగా ఆక్సీకరణం చెంది CO2 ప్లస్ H2Oలుగా మార్పు చెందుతుంది. దీనిని వాయు శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ లభించినప్పుడు అదస్థ పదార్థము పాక్షిక ఆక్సీకరణం ద్వారా ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ CO2గా మార్పు చెందుతుంది. దీనిని అవాయు శ్వాసక్రియ అంటారు. C6H12O6 plus gives rise to 6O2 gives rise to 6CO2 plus 6H2O మనకు శక్తి ఎనర్జీ అనేది విడుదల అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఆక్సిజన్ లభ్యతను బట్టి ఇక్కడ మనకు రెండు రకాలుగా ఉంటాయి. వాయు శ్వాసక్రియ, వాయు సహిత శ్వాసక్రియ. దానికి మరొక పేరే అవాయు శ్వాసక్రియ, వాయు రహిత శ్వాసక్రియగా మనము చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ శ్వాసక్రియ వలన మొక్కలు కానీ జంతువుల యొక్క బరువు అనేది తగ్గుతుంది. శ్వాసక్రియ వలన మొక్కలు కానీ జంతువుల బరువు అనేది తగ్గుతుంది. ఈ శ్వాసక్రియ వలన సేంద్రియ పదార్థాల నుండి శక్తి అనేది విడుదలవుతుంది. ఈ శక్తిలోని చాలా భాగం ATP అణువులో నిల్వ చేయబడుతుంది. ఈ ATPలోని శక్తి ఇతర జీవన క్రియలకు మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ యొక్క లభ్యత బట్టి శ్వాసక్రియ మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వాయు శ్వాసక్రియ, రెండు అవాయు శ్వాసక్రియ. ఈ వాయు సహిత శ్వాసక్రియ తీసుకున్నట్లయితే మనము ఆక్సిజన్ యొక్క సమక్షంలో గ్లూకోజ్ అణువు పూర్తిగా ఆక్సీకరణం చెంది CO2ను నీటి అణువులను 674 కిలోకేలరీల శక్తిని విడుదల చేసే చర్యను వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ అణువు పూర్తిగా ఆక్సీకరణం చెంది CO2ను నీటి అణువులను 674 కిలోకేలరీల శక్తిని విడుదల చేసే చర్యలను వాయు సహిత శ్వాసక్రియ అంటారు. C6H12O6 plus 6O2 gives rise to 6CO2 plus 6H2O plus 674 కిలోకేలరీ. ఇట్లా కూడా గుర్తుంచుకోవచ్చు. గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంది? C6H12O6 ప్లస్ ఆక్సీకరణం దేంతో చెందుతుంది? ఇది మనకు ఆక్సిజన్ O2 గివ్స్ రైస్ టు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీటి అణువులు ప్లస్ శక్తి. ఈ విధంగా రాసిన కానీ మనకు వాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది. ఇక్కడ ఇది 3 దశల్లో జరుగుతుంది. ఒకటి గ్లైకాలసిస్ చర్య, 2 క్రెబ్స్ వలయము, 3 ఎలక్ట్రాన్ల యొక్క రవాణా. ఒకటి గ్లైకాలసిస్, 2 క్రెబ్స్ వలయము, 3 ఎలక్ట్రాన్ల యొక్క రవాణాగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గ్లైకాలసిస్లో మనము వాయు సహిత అవాయు సహిత శ్వాసక్రియలు మనకు డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకు ఈ శ్వాసక్రియ వాయు శ్వాసక్రియ మనకు తీసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్లో మనము ఏమంటామంటే ఈ శ్వాసక్రియ అన్ని రకాల కణాలలోనూ నిరంతరంగా జరుగుతుంది. ఏమంటున్నాం? శ్వాసక్రియ అన్ని రకాల కణాలలోనూ నిరంతరంగా జరుగుతుంది. అదే అవాయు శ్వాసక్రియ తీసుకున్నట్లయితే కొన్ని రకాల సూక్ష్మజీవుల్లో మాత్రమే సాధారణంగా జరుగుతుందనే విషయాల్ని గుర్తుంచుకోవాలి. సెకండ్ పాయింట్ వాయు శ్వాసక్రియ
ఆక్సిజన్ సమక్షంలో మాత్రమే జరుగుతుందమ్మా. అవాయు శ్వాసక్రియ వచ్చేసరికి ఆక్సిజన్ లభించినప్పుడు జరుగుతుంది. దానికి ఆపోజిట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కార్బోహైడ్రేట్లు వాయు శ్వాసక్రియలో తీసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్లు పూర్తిగా ఆక్సీకరణం అవుతాయి. ఇందులో CO2 ప్లస్ మరియు H2 అనేది ఏర్పడతాయి. ఈ కార్బోహైడ్రేట్లో తీసుకున్నట్లయితే అవాయు శ్వాసక్రియలో తీసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్లు అసంపూర్తిగా ఆక్సీకరణం చెందుతాయి. చివరగా ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ CO2 అనేది ఏర్పడతాయి. ఇక్కడ వాయు శ్వాసక్రియ గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ రవాణా చర్యలు జరుగుతాయి వాయు శ్వాసక్రియలో. అవాయు శ్వాసక్రియలో తీసుకున్నట్లయితే గ్లైకాలసిస్ చర్యలు మాత్రమే జరుగుతాయి. వాయు శ్వాసక్రియ తీసుకున్నట్లయితే ఒక గ్లూకోజ్ అణువు C6H12O6 అణువు నుండి విడుదలైన శక్తి 36 లేక 38 ATPలతో నిలువ చేయబడుతుంది. ఇక్కడ అవాయు శ్వాసక్రియలో తీసుకున్నట్లయితే ప్రక్రియలో 2 ATP అణువులు మాత్రమే మనకు ఏర్పడతాయనే విషయము ఇక్కడ గుర్తుంచుకోవాలా. ఇక్కడ వాయు శ్వాసక్రియ మనకు యాంత్రికంగా మనం చూసినట్లయితే ఆక్సిజన్ సమక్షంలో సేంద్రియ పదార్థాలు పూర్తిగా ఆక్సీకరణం చెంది CO2ను H2Oలుగా విడిపోతాయి. 4 ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఇవి రసాయనిక చర్యలు జరుగుతాయి. ఇక్కడ గ్లైకాలసిస్ చర్యల ద్వారా గ్లూకోజ్ విచ్ఛిన్నం చెంది పైరువిక్ ఆమ్లంగా ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఏమంటున్నాం ఇక్కడ గ్లైకాలసిస్ చర్యల ద్వారా గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం చెంది పైరువిక్ ఆమ్లంగా మనకు ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ పైరువిక్ ఆమ్లము ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ చర్య ద్వారా ఎసిటైల్ కోఎంజైమ్గా మార్పు చెందుట లింకేజ్ అంట. మనము లింకేజ్ చర్య అనేది ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా క్రెబ్స్ వలయం యొక్క చర్యలు జరుగుతాయి. తర్వాత ఎసిటైల్ కోఎంజైమ్ ఆక్సీకరణం చెందుట, లాస్ట్ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా ATP అనేది ఉత్పన్నం అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్ రవాణా ద్వారా ATP అనేది మనకు ఉత్పన్నం అవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గ్లైకాలసిస్ గురించి మనం నేర్చుకున్నట్లయితే ఈ గ్లైకాలసిస్కు మరొక పేరే EMP మార్గమని మౌలిక శ్వాసక్రియ అంటారు. EMP మార్గమని మౌలిక శ్వాసక్రియ అని అనడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ శ్వాసక్రియలో కార్బోహైడ్రేట్లు అనేది విచ్ఛిన్నం చెంది మనకు పైరువిక్ ఆమ్లం అనేది పొందడాన్ని మనం గ్లైకాలసిస్ అంటారు. ఏమంటున్నాం ఇక్కడ ఒక అణువు గ్లూకోజ్ ఉంటుంది. ఒక అణువు గ్లూకోజ్ C6H12O6 అణువు ఆక్సీకరణం చెంది 2 అణువుల పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడితే దాన్ని మనం ఏమంటాం గ్లైకాలసిస్ అంటారు. ఇక్కడ ఇది కణద్రవ్యంలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? కణద్రవ్యంలో ఎంజైమ్ల యొక్క సహాయంతో జరుగుతుంది. కాబట్టి ఈ రసాయనిక చర్యలను ఎమ్డన్ అండ్ మేయరాఫ్ మరియు ఈ పరానస్ అనే శాస్త్రవేత్తలు మనకు మొట్టమొదటిసారిగా జర్మనీ శాస్త్రవేత్తలు వీళ్ళు ముగ్గురు కూడా ఎమ్డన్ అండ్ మేయరాఫ్ మరియు ఈ పరానస్ అనే శాస్త్రవేత్తలు ముగ్గురు కూడా జర్మనీ శాస్త్రవేత్తలు కాబట్టి వాళ్ళ యొక్క మొదటి ఇనిషియల్ని తీసుకొని EMP పదం అని మరొక పేరుగా దీంట్లో చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గ్లైకాలసిస్ చర్యలో వాయు సహిత వాయు రహిత శ్వాసక్రియలు రెండిటిలోనూ జరుగుతుంది. వాయు సహిత శ్వాసక్రియలోను అవాయు శ్వాసక్రియలోను జరుగుతుంది. కాబట్టి ప్రాథమికంగా ఇందువల్ల దీన్ని మౌలిక శ్వాసక్రియ అని పేరు పెట్టింది. ఎవరు? మనకు W.O. జేమ్స్ అనే శాస్త్రవేత్త 1971లో పేర్కొనడం అనేది జరిగింది. అన్ని జీవరాశుల్లోనూ ఈ గ్లైకాలసిస్ చర్యలు ఒకే రకంగా ఉంటాయని, ఈ గ్లైకాలసిస్లో చక్కెర విశ్లేషణ తీసుకున్నట్లయితే మనం గ్లైకాలసిస్ అనేది గ్రీక్ భాషా పదము. గ్లైసిస్ ప్లస్ లైసిస్. గ్లైసిస్ అంటే చక్కెర, లైసిస్ అంటే విచ్ఛిన్నం చెందడం. కాబట్టి పూర్తి పేరు మనము
గ్లైకాలసిస్గా చెప్పుకుంటాం. ఈ గుస్టన్ ఎమ్డన్, ఆండ్రూ మేయర్హాఫ్ మరియు జాకబ్ ఫారానస్ వీళ్ళు ముగ్గురు జర్మనీ శాస్త్రవేత్తలు. కాబట్టి వీళ్ళ యొక్క మొదటి పదంని తీసుకొని దీనికి మరొక పేరే ఈఎంపీగా చెప్పుకుంటాం. ఈఎంపీగా చెప్పుకోవడం అనేది గుస్టన్ ఎమ్డన్, ఆండ్రూ మేయర్హాఫ్ మరియు జాకబ్ ఫారానస్లుగా చెప్పుకుంటాం. దీన్నే ఈఎంపీ పదం లేదా ఎగ్జోస్ డైపాస్పేట్ పదం అని కూడా అనడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలి, ఇక్కడ గ్లైకాలసిస్ అంటే ఏమని గుర్తుంచుకోవాలా, ఒక అణువు గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెంది 2 అణువుల పైరువిక్ ఆమ్లం అనేది గ్లైకాలసిస్ అంటారు. రెండు అణువుల పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది, దాన్ని గ్లైకాలసిస్గా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. గుర్తుంచుకోవాలా. ఈ గ్లైకాలసిస్లో తీసుకున్నట్లయితే మనకు 10 దశలు ఉంటాయి. 1 పాస్పారిలేషన్ దశ, 2 ఐసోమరైజేషన్ దశ, 3 పాస్పారిలేషన్ దశ, 4 విదలనం దశ విచ్ఛిన్నం కావడం, 5 ఐసోమరైజేషన్ దశ, 6 ఆక్సీకరణ దశ, 7 డీపాస్పారిలేషన్ దశ, 8 అనువంతస్థ విసరణ దశ, 9 నిర్జలీకరణ దశ, 10 డీపాస్పారిలేషన్ దశ. గ్లైకాలసిస్లో ఎన్ని దశలు ఉంటాయి? 10 స్టేజెస్ ఉంటాయి. 1 పాస్పారిలేషన్ దశ, 2 ఐసోమరైజేషన్ దశ, 3 పాస్పారిలేషన్ దశ, 4 విదలనం దశ, 5 ఐసోమరైజేషన్ దశ, 6 ఆక్సీకరణ దశ, 7 డీపాస్పారిలేషన్ దశ, 8 అనువంతస్థ విసరణ దశ, 9 నిర్జలీకరణ దశ, 10 డీపాస్పారిలేషన్ దశ. కాబట్టి ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు ఈ 10 దశల్లో మనకు ఈ పాస్పారిలేషన్ దశలో తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ పాస్పారిలేషన్ దశలో మనం తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది మనకు, ఫస్ట్ ఇక్కడ గ్లూకోజ్ అణువు అనేది ఉంది. ఈ గ్లూకోజ్ అణువు ఏటీపీ నుండి పాస్పైట్ని గ్రహించుటచే గ్లూకోజ్ అణువు ఏటీపీ నుండి పాస్పైట్ను గ్రహించుటచే గ్లూకోజ్ 6 పాస్పైట్ ప్లస్ ఏడీపీగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏమంటున్నాం ఇక్కడ, గ్లూకోజ్ అణువు ఏటీపీ నుండి పాస్పైట్ను గ్రహించుటచే, దేన్ని గ్రహిస్తుంది? పాస్పైట్ను గ్రహించుటచే మనకు ఇక్కడ గ్లూకోజ్ 6 పాస్పైట్ అనేది ఏర్పడుతుంది. ఈ పాస్పారిలేషన్ చర్య మనకు ఎగ్జోకైనేజ్ అనే ఎంజైమ్ యొక్క చర్యలో జరుగుతుంది. దేని యొక్క చర్య? ఎగ్జోకైనేజ్ అనే చర్యలో జరుగుతుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ దశలు ఉన్నాయి. ఈ దశలలో మనము తీసుకున్నట్లయితే మనము ఇక్కడ ఎగ్జోకైనేజ్ ఎంజైమ్ ఏమని గుర్తుంచుకోవాలా, ఒక గ్లూకోజ్ అణువు ఏటీపీ నుండి పాస్పైట్ని ఈ పాస్పైట్ని మనము ఇక్కడ పాస్పైట్ అనేది ఉంటుంది. ఈ పాస్పైట్ నుండి మనకు ఏటీపీ అనేది ఏర్పడుతుంది. ఈ ఎగ్జోకైనేజ్ అనేది ఎంజైమ్గా చెప్పుకుంటాం. ఏమంటాము? ఎంజైమ్ చేత ఇది ప్రభావితం అవుతుంది. కాబట్టి గ్లూకోజ్ ప్లస్ ఏటీపీ గివ్స్ రైజ్ టు ఎంజైమ్ ఏది? ఎగ్జోకైనేజ్. తర్వాత గ్లూకోజ్ 6 పాస్పైట్ ప్లస్ ఏడీపీగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఐసోమరైజేషన్ దశ. ఏ దశ? ఐసోమరైజేషన్ దశ. దీంట్లో తీసుకున్నట్లయితే ఈ ఐసోమరైజేషన్ దశలో మనం తీసుకున్నట్లయితే ఐసోమరైజేషన్ దశ ఇక్కడ గ్లూకోజ్ 6 పాస్పైట్ ఈ గ్లూకోజ్ యొక్క 6 పాస్పైట్ అణువు పాస్పో ఎగ్జో ఐసోమరైజ్ అనే ఎంజైమ్ ఏది? పాస్పో ఎగ్జోస్ ఐసోమరైజ్ అనే ఎంజైమ్. ఈ ఎంజైమ్ యొక్క సమక్షంలో మనకు చర్య నుండి మనకు ఫ్రక్టోజ్ 6 పాస్పైట్గా ఏర్పడుతుంది. ఫ్రక్టోజ్ 6 పాస్పైట్గా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది.
కాబట్టి ఈ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ తీసుకున్నట్లయితే ఈ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్లో మనం తీసుకున్నట్లయితే ఏమంటున్నాం ఇక్కడ, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అణువు ఫాస్ఫో ఎక్సో ఐసోమరైజ్ అనే ఎంజైమ్ యొక్క చర్య వలన మనకు ఏం ఏర్పడుతుంది, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మార్పు చెందుతుంది. ఓకే, నెక్స్ట్ ఫాస్ఫారిలేషన్ దశ. ఏ దశ, ఫాస్ఫారిలేషన్ దశ చెప్పుకుంటాం. ఈ ఫాస్ఫారిలేషన్ దశలో తీసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ పైన ఏర్పడ్డ మనకు ఏది ఐసోమరైజేషన్ దశలో అంతిమంగా ఏర్పడ్డ ఈ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ మరొక ఏటీపీని వినియోగించుకుంటుంది. కైనేజ్ అనే చర్య అనేది వచ్చినప్పుడు మనకు ఏటీపీ ఖచ్చితంగా ఏర్పడుతుందనే మాటను గుర్తుంచుకోవాలా. కాబట్టి ఈ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ మరి యొక్క ఏటీపీను వినియోగించుకొని మనకు ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా మార్పు చెందుతుంది. దీనికి ఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ అనేది తోడ్పడుతుంది. ఇంకోసారి చెప్తున్నాం, ఫాస్ఫారిలేషన్ దశ అంటే ఏమని గుర్తుంచుకోవాలా, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ మరి యొక్క ఏటీపీను వినియోగించుకొని ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా మార్పు చెందుతుంది. దీనికి ఫాస్ఫోఫ్రక్టోజ్ కైనేజ్ అనే ఎంజైమ్ అనేది తోడ్పడుతుంది అనే విషయాలు గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం రాసుకోవడం ఎట్లా రాస్తాము, ఈక్వేషన్ రాసినప్పుడు ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ ప్లస్ ఏటీపీ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ gives rise to fructose 1,6-బిస్ఫాస్ఫేట్ ప్లస్ ఏడిపి. ఏటీపీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఏడిపి అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి విదలన దశ. ఏ దశ, విదలన దశ. ఈ విదలన దశలో తీసుకున్నట్లయితే మనము ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అణువు ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అనే అణువు ఆల్డలోజ్ అనే ఎంజైమ్ యొక్క సమక్షంలో చర్య వల్ల 3 కార్బన పరమాణువులు గల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డిహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అణువులుగా చీలుతుంది, 2గా విడిపోతుంది. ఈ 2 ట్రయోస్ ఫాస్ఫేట్ అయాన్ అణువులు, ట్రయోస్ ఫాస్ఫేట్ యొక్క అయాన్ల యొక్క అణువులలో ఇది ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుందనే మాటలు గుర్తుంచుకోవాలి. ఏమంటున్నాం ఇక్కడ, ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అణువు ఆల్డలోజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల 3 కార్బన పరమాణువులు గల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అణువులుగా 2గా చీలుతుంది. దీని యొక్క సమస్యలో ట్రయోస్ ఫాస్ఫేట్ అణువులు C3గా ట్రయోస్ ఫాస్ఫేట్ అణువులుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈక్వేషన్ వచ్చేసరికి ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ gives rise to aldolase enzyme gives rise to glyceraldehyde 3-phosphate plus డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్గా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఐసోమరైజేషన్ దశ. ఏ దశ, ఐసోమరైజేషన్ దశ. ఈ ఐసోమరైజేషన్ దశలో తీసుకున్నట్లయితే మనకు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మాత్రమే తర్వాత చర్యలో పాల్గొంటుంది. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అను ఏం చేస్తుంది, మనకు ఈ తర్వాత చర్యలో మాత్రమే ఇది పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ తర్వాత చర్యలో పాల్గొని మనకు అందువల్ల ఈ ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరైజేషన్ అనే చర్యల వల్ల మనకు డైహైడ్రాక్సీ
ఎసిటోన్, డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫైట్ అణువు మనకు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫైట్గా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువుగా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఐసోమరైజేషన్ దశలో తీసుకున్నట్లయితే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఎంజైమ్ ఏది ట్రయోస్ ఫాస్ఫైట్ ఐసోమరైజేషన్ అనే ఎంజైమ్ యొక్క చర్య వల్ల మనకి ఏం ఏర్పడుతుంది, మనకు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫైట్ అనేది ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఐసోమరైజేషన్ చర్యలు ఏమని గుర్తుంచుకోవాలా, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫైట్ మాత్రమే తర్వాత చర్యలో పాల్గొంటుంది. అందువల్ల ఎంజైమ్ వచ్చేసరికి ట్రయోస్ ఫాస్ఫైట్ ఐసోమరైజేషన్ ఎంజైమ్ యొక్క చర్య వల్ల డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అణువు ఏమేర్పడుతుంది, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫైట్గా మార్పు చెందుతుంది. నెక్స్ట్ దశ ఆక్సీకరణ చర్య. నెక్స్ట్ ఏంది, ఆక్సీకరణ చర్య. ఈ ఆక్సీకరణ దశలో తీసుకున్నట్లయితే గ్లిజరాల్డిహైడ్ ఆక్సీకరణ చర్య తీసుకున్నట్లయితే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువు అకర్బన ఫాస్ఫేట్ ఐపి అంటాం, ఇనార్గానిక్ ఫాస్ఫైట్ అంటాం. ఏమంటాం ఇక్కడ, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువు అకర్బన ఫాస్ఫైట్ ఐపి ఇనార్గానిక్ ఫాస్ఫేట్తో కలిసి 1,3-బిస్ గ్లిజరైడ్గా మార్పు చెందుతుంది. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువు అకర్బన ఫాస్ఫైట్ ఐపితో కలిసి 1,3-బిస్ గ్లిజరైడ్గా మార్పు చెందుతుంది. ఈ చర్యలో గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫైట్ డిహైడ్రాజినేజ్ అనే ఎంజైమ్లోని ఎన్ఏడి అనేది ఏం చేస్తుంది, క్షావి చెందుతుంది, క్షేకరణం అనేది చెందుతుంది. చెంది మనకు NADH+H+లుగా ఏర్పడుతుంది. కాబట్టి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేది ఏం చేస్తుంది, డిహైడ్రాజినేజ్. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డిహైడ్రాజినేజ్ అనేది ఏంది, ఇది ఎంజైమ్లోని NAD అనేది క్షేకరణం చెంది NADH+ అనేది ఏర్పడుతుంది. దీన్ని మనము ఏం చర్యగా చెప్పుకుంటాం, మనము ఆక్సీకరణ చర్యగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకు డిఫాస్ఫారిలేషన్ దశ. నెక్స్ట్ ఏంది, డిఫాస్ఫారిలేషన్ దశ. ఈ డిఫాస్ఫారిలేషన్ దశలో తీసుకున్నట్లయితే 1,3-బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము 1,3-బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లములోని ఫాస్ఫైట్ అణువు విడిపోయి ఎక్కడికి వెళ్తుంది, ఏడిపికి చేరటం వల్ల ఏటీపీగా ఏర్పడుతుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే మనము ఈ బ్రష్ని తీసుకున్నట్లయితే మనం చూద్దాం. ఇక్కడ మనకు ఏముంది, ఇక్కడ 1,3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ఏమైపోయింది, మనకు ఆమ్లము ఫాస్ఫైట్ అణువు విడిపోయి ఏడిపిగా చేరటం వల్ల అది ఏటీపీగా మనకు ఏర్పడుతుంది. ఈ చర్యలో పాల్గొనే ఎంజైమ్ పేరు వచ్చేసరికి ఫాస్ఫోగ్లిజరిక్ కైనేజ్ ఎంజైమ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఎంజైమ్ అనేది తోడ్పడుతుంది. కాబట్టి ఈక్వేషన్ వచ్చేసరికి మనం ఏం రాయాలా, 1,3-బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ప్లస్ ఏడిపి ప్లస్ ఏటీపీ గివ్స్ రైజ్ టు ఎంజైము ఫాస్ఫోగ్లిజరిక్ కైనేజ్ అనే ఎంజైమ్తో చర్యనుంది మనకు 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది ప్లస్ ఏటీపీగా ఏర్పడుతుంది. ఇక్కడ కైనేజ్ అనేది ఏర్పడ్డప్పుడు ఎప్పుడు కూడా ఏటీపీగా ఏడీపీగా ఏర్పడడం అనేది జరుగుతుంటుంది.
కాబట్టి ఈ పై రెండు చర్యల్లో అదస్థ పదార్థమైన మనకు ఆల్డిహైడ్, పై చర్యల్లో ఏమంటున్నాము, అదస్థ పదార్థమైన ఆల్డిహైడ్ ఆక్సీకరణం అనేది చెంది మరొక అదస్థ పదార్థము ఏది గ్లిజరిక్ ఆమ్లం ఏర్పడేటప్పుడు విడుదలైన శక్తి ఏడిపి ప్లస్ పిఐల ద్వారా, ఏడిపి ప్లస్ పిఐల నుండి ఏటీపీ అణువు సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఏటీపీ అణువులు ఏర్పడటాన్ని క్రియాధార స్థాయి ఫాస్ఫారిలేషన్ అంటారు. సబ్స్ట్రాక్ట్ లెవెల్ ఫాస్ఫారిలేషన్గా చెప్పుకుంటారు. సబ్స్ట్రాక్ట్ లెవెల్ ఫాస్ఫారిలేషన్గా అనడం అనేది జరుగుతుంటుంది. ఇది కిరణజన్య సంయోగక్రియలో జరిగే ఫోటోఫాస్ఫారిలేషన్కు, మైటోకాండ్రియాలో జరిగే ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్కు భిన్నంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏమంటాం, పై రెండు చర్యల్లో అదస్థ పదార్థము ఆల్డిహైడ్ ఆక్సీకరణం చెంది మరొక అదస్థ పదార్థం గ్లిజరిక్ ఆమ్లం అనేది ఏర్పడేటప్పుడు విడుదలైన శక్తి ఏడిపి ప్లస్ ఐపిల నుండి ఏటీపీ అణువు అనేది సింథసిస్ జరిగి సంశ్లేషణగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఏటీపీ అణువులు ఏర్పడడాన్ని క్రియాధార స్థాయి ఫాస్ఫారిలేషన్, సబ్స్ట్రాక్ట్ లెవెల్ ఫోటోఫాస్ఫారిలేషన్ అంటారు. ఇది కిరణజన్య సంయోగక్రియలో జరిగే ఈ ఫోటోఫాస్ఫారిలేషన్ చర్యకు, మైటోకాండ్రియాకు మనకు ఈ ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ చర్యకు ఇది భిన్నంగా ఉంటుంది. కాబట్టి లాస్ట్ వచ్చేసరికి మనకు అనువంతస్థ విసరణ దశ. ఇక్కడ 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం నుండి ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ లేకుంటే ఫాస్ఫోగ్లిజరిక్ మ్యూటేజ్ అనే ఎంజైమ్ యొక్క చర్య వల్ల, లేకుంటే ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ మ్యూటేజ్ అనే ఎంజైమ్ యొక్క చర్య వల్ల మనకు 2-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. ఈ చర్యలో ఫాస్ఫేట్ అణువు 3వ కర్బన పరమాణువు నుండి 2వ కర్బన పరమాణువుకు ఇది ట్రాన్స్ఫర్ అవ్వడం, బదిలీ అవ్వడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి అనువంతస్థ విస్తరణ దశలో తీసుకున్నట్లయితే 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము, ఫాస్ఫోగ్లిజరిక్ మ్యూటేజ్ అనే ఎంజైమ్ చర్యల వల్ల 2-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఈ పై చర్యల్లో ఈ ఫాస్ఫైట్ అణువు 3 కర్బన పరమాణువుల నుండి 2 కర్బన పరమాణువులకు ఇది బదిలీ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు నిర్జలీకరణ చర్య, నిర్జలీకరణ దశ. ఇక్కడ 2-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము నిర్జలీకరణం జరిగి ఫాస్ఫోఇనాయిల్ పైరువిక్ ఆమ్లం అనేది చెప్తుంది. ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము నిర్జలీకరణం అనేది జరిగి ఫాస్ఫోఇనాయిల్ పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఫాస్ఫోఇనాయిల్ పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ పిఇపి అనే శక్తివంతమైన పదార్థం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఈ చర్యలో ఎంజైమ్ వచ్చేసరికి ఈనోలేజ్ అనే ఎంజైమ్ అనేది పాల్గొంటూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. 2-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ఈనోలేజ్ Mg2+ or Mn+2 ఫాస్ఫోఇనాయిల్ పైరువిక్ ఆమ్లం ప్లస్ H2O నీరుగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ డీఫాస్ఫారిలేషన్ దశ. ఈ ఫాస్ఫోఇనాయిల్ పైరువిక్ ఆమ్లం నుండి ఫాస్ఫైట్ వర్గము ఏడిపికి చేరటం వల్ల ఏటీపీ అణువు ఏర్పడుతుంది. ఈ చర్యలో పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఈక్వేషన్ వచ్చేసరికి మనకు ఏమంటున్నాం, ఇక్కడ ఫాస్ఫోఇనాయిల్ పైరువిక్ ఆమ్లము ప్లస్ ఏడిపి గివ్స్ రైజ్ టు పైరువిక్ కైనేజ్ అనే ఎంజైమ్ యొక్క
సమక్షంలో చర్యనుంది పైరువిక్ ఆమ్లము ప్లస్ ఏటీపీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఏటీపీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ అంతిమంగా మనం చర్యలో తీసుకున్నట్లయితే ఈ గ్లైకాలసిస్ 7 మరియు 10వ చర్యల్లో అధస్థ పదార్థము ఈ ఫాస్ఫారిలేషన్ అనేది జరిగి మనకు 4 ఏటీపీ అణువులు అనేది ఏర్పడతాయి. వీటిలో 2 ఏటీపీలు 1, 3వ చర్యలో ఈ ఫాస్ఫారిలేషన్ చర్యలకు వినియోగపడతాయి. మిగిలిన ఏవైతే ఉంటాయో అందులో ఉన్న ఈ గ్లైకాలసిస్లో నికరంగా మనకు 2 ఏటీపీలు అనేది ఏర్పడతాయి. ఈ 6వ చర్యలో ఆక్సీకరణ ఫలితంగా 2 అణువుల NADH ప్లస్ H+ అణువులు అనేది ఏర్పడతాయి. ఇవి ఎలక్ట్రాన్ రవాణాలో పాల్గొంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ గ్లైకాలసిస్ యొక్క చర్యల్ని మనము తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎగ్జామినేషన్ పార్టాప్లో తీసుకున్నట్లయితే ఈ గ్లైకాలసిస్ క్రెబ్స్ వలయము తర్వాత వచ్చేసరికి ఎలక్ట్రాన్ రవాణా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.